నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం. అమ్మోనీయులు, సిరియనులు యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోవా దేవుడు మనకి విజయాన్ని ఇస్తారని యెరూషలేము ప్రజలు దావీదు తరపున చేస్తున్న ప్రార్థన, తరువాత దావీదు ప్రార్థన ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. అంటున్నారు కదా, యెహోవా రక్షించుము, మమ్మల్ని రక్షించు, ఎందుకంటే కొందరు రథముల్ని బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు తండ్రి. మేమైతే మా దేవుడవైన నిన్ను బట్టే అతిశయపడుతున్నాము. మాకు సహాయము నీవే తండ్రి. మాకు తెలుసు తండ్రి, మొర్ర పెట్టినప్పుడు నీవు ఉత్తరమిస్తావని, నీవు మా రాజుకు దావీదు కోరికను సిద్ధింపజేస్తావని మాకు తెలుసయ్యా అని జనులు యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దావీదులా మనము తండ్రి హృదయానుసారులుగా ఉన్నప్పుడు, ఆయన చిత్తమును, ఆయన మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికలను మనం ఎరిగి ఉండి ఆయనతో కలిసి మన జీవితం సాగిస్తున్నప్పుడు దేవుడే మనతో అంటారు, ఈ కోరికను సిద్ధింపజేసి ఈ ఆలోచన